ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆది కాండము 7వ భాగం. యాకోబు దేవుని రూపాంతరపరిచే కృప. ఆది కాండము 25వ అధ్యాయము నుండి 36 అధ్యాయాల వరకు. పరిచయం. పాత నిబంధనలు దేవుని రూపాంతరపరిచే కృపకు యాకోబు జీవితం స్పష్టమైన నిదర్శనాలలో ఒకటి. ప్రధానంగా తన విశ్వాసం వల్ల స్మరించబడే అబ్రహాము లాగా కానీ లేదా సాపేక్షంగా ప్రశాంతమైన జీవితం గడిపిన ఇసాకులాగా కానీ కాకుండా యాకోబు జీవితం సంఘర్షణ, మోసం, క్రమశిక్షణ, ఎదుగుదల మరియు చివరికి ఆత్మీయ పరిపక్వతతో నిండి ఉంది. దేవుడు యాకోబును అతని స్వభావం వల్ల ఎన్నుకోలేదు. దానికి బదులుగా దేవుడు తన కృపతో అతన్ని ఇశ్రాయేలు 12 గోత్రాలకు తండ్రిగా మార్చాడు. దేవుడు తన నిబంధన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆశీర్వాదాలు మరియు శ్రమలు రెండింటి ద్వారా తన ప్రజలను సహనముతో తీర్చిదిద్దుతాడని యాకోబు జీవితం వివరిస్తుంది. ఇందులో 13 విషయాలు కలవు. మొదటగా యాకోబు జననం మరియు బాల్యం. ఆది కాండము 25వ అధ్యాయం 19 నుంచి 34వ అధ్యాయము దాకా చాలా సంవత్సరాల గొడ్రాలుగా ఉన్న తర్వాత ఇసాకు మరియు రెబెకాలకు యాకోబు మరియు ఏశావుల కవలలుగా జన్మించారు. వారి జననానికి ముందు దేవుడు ఇలా ప్రకటించాడు: పెద్దవాడు చిన్నవానికి సేవ చేయను. దీని ద్వారా దేవుని నిబంధన ఉద్దేశాలు యాకోబు ద్వారా కొనసాగుతాయని వెల్లడైంది. యాకోబు అనే పేరుకు మడమను పట్టుకునేవాడు లేదా స్థానభ్రంశం చేసేవాడు అని అర్థం. పుట్టినప్పుడు యాకోబు ఏశావు మడమను పట్టుకున్నవాడు. ఇది ఆ సోదరుల మధ్య జరగబోయే పోరాటానికి సూచనగా ఉంది. జన్మ హక్కు. ఏశావు ఆకలితో ఇంటికి తిరిగి వచ్చాడు. యాకోబు ఏశావు జన్మ హక్కుకు బదులుగా ఆహారం ఇచ్చాడు. ఏశావు అంగీకరించాడు. జన్మ హక్కు వీటిని సూచించింది: కుటుంబంలో నాయకత్వం, ద్విగుణీకృత వారసత్వం, నిబంధన ఆధిక్యత. దానిని వదులుకోవడానికి ఏశావు సిద్ధపడడం ఆత్మీయ ఆశీర్వాదాల పట్ల అతని నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. రెండవ ప్రధాన విషయం యాకోబు ఆశీర్వాదాన్ని పొందుట. ఆది కాండము 27వ అధ్యాయము. ఇస్సాకు ముసలివాడవుతున్నప్పుడు ఏశావును ఆశీర్వదించాలని సంకల్పించాడు. రెబెకా యాకోబును మారువేషం వేసుకోమని ఆదేశించింది. యాకోబు ఇస్సాకును మోసగించి నిబంధన ఆశీర్వాదాన్ని పొందాడు. ఆ ఆశీర్వాదంలో ఇవి ఉన్నాయి: సంపద, నాయకత్వం, అధికారం. మొదట అబ్రహాముకి ఇవ్వబడిన నిబంధన వాగ్దానాలు మోసం చేయడం పాపమైనప్పటికీ దేవుడు ముందుగా ప్రకటించిన ఉద్దేశం మారలేదు. యాకోబు పాపం బాధాకరమైన పరిణామాలకు దారితీసింది. మూడవ ప్రధాన విషయం యాకోబు హారానుకు పారిపోవడం. ఆది కాండము 27 నుంచి 28 అధ్యాయాలు. ఏశావు యాకోబుని చంపడానికి పథకం వేశాడు. యాకోబు తన మామ అయిన లాబానుతో ఉండడానికి హారానుకు పారిపోయాడు. ప్రయాణంలో యాకోబు బేతేలులో రాత్రి బస చేశాడు. 4వ ప్రధాన విషయం బేతేలులో యాకోబుకు వచ్చిన కల. ఆది కాండం 28 10వ వచనం నుండి 22 వచనాలు. భూమి నుండి పరలోకానికి చేరే ఒక మెట్ల దారి గురించి యాకోబు కల కన్నాడు. దేవదూతలు దానిపైకి ఎక్కి దిగారు. దేవుడు తన నిబంధనను పునరుద్ఘాటించాడు. దేవుని వాగ్దానాలు, ఆ దేశం, అనేకులైన సంతానం, సకల జనులకు ఆశీర్వాదం, దేవుని నిరంతర సన్నిధి, కానానుకు క్షేమంగా తిరిగి రావడం. యాకోబు దేవుణ్ణి ఆరాధించి ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టడం ద్వారా స్పందించాడు.
ఇది అబ్రహాము ఇస్సాకుల దేవునితో అతని వ్యక్తిగత సంబంధానికి నాంది పలికింది. 5వ ప్రధాన విషయం, లాబానుతో యాకోబు గడిపిన సంవత్సరాలు. ఆదికాండం 29 నుంచి 31 అధ్యాయాలు. యాకోబు హారానుకు చేరుకొని రాహేలును కలుసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు పనిచేయడానికి అతను అంగీకరించాడు. అయితే లాబాను బదులుగా లేయాని ఇచ్చి యాకోబును మోసగించాడు. అప్పుడు యాకోబు రాహేలు కోసం మరో 7 సంవత్సరాలు పనిచేశాడు. పాఠాలు: తన తండ్రిని మోసగించిన యాకోబు ఇప్పుడు తానే మోసాన్ని అనుభవించాడు. అతని అనుకువగా చేసి పరిణతి చెందించడానికి దేవుడు కష్టమైన పరిస్థితులను ఉపయోగించుకున్నాడు. యాకోబు కుటుంబం. యాకోబు వివాహం చేసుకున్నవారు లేయా, రాహేలు. వారి దాసుల ద్వారా కూడా అతనికి పిల్లలు కలిగారు. చివరికి యాకోబుకు 12 మంది కుమారులు, 1 కుమార్తె జన్మించారు. ఆ 12 మంది కుమారులు తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలకు అధిపతులయ్యారు. దేవుని ఐశ్వర్యం. లాబాను పదే పదే అతన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నించినప్పటికీ దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అతని గొర్రెల మందలు బహుగా వృద్ధి చెందాయి. దేవుడు తన నిబంధన వాగ్దానాల ప్రకారము యాకోబును కాపాడి అతనికి ఐశ్వర్యం కలిగించడం ద్వారా తన విశ్వసనీయతను కనపరిచాడు. 6వ విషయం, యాకోబు కానానుకి తిరిగి రావడం. ఆదికాండం 31, 32 అధ్యాయాలు. వాగ్దాత దేశానికి తిరిగి వెళ్ళమని దేవుడు యాకోబును ఆదేశించాడు. యాకోబు రహస్యంగా బయలుదేరాడు. లాబాను అతనిని వెంబడించాడు. కానీ యాకోబుకు హాని చేయవద్దని దేవుడు లాబానుని హెచ్చరించాడు. ఆ 2 పురుషులు చివరికి శాంతి ఒడంబడిక చేసుకున్నారు. యాకోబు కానాను వైపు ప్రయాణం కొనసాగించాడు. 7వ ప్రధాన విషయం, యాకోబు దేవునితో పోరాడుట. ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు కానానును సమీపిస్తున్నప్పుడు ఏశావును కలుస్తానేమోనని భయపడ్డాడు. ఆ కలయికకు ముందు రోజు రాత్రి యాకోబు తెల్లవారుజాము వరకు ఒక మర్మమైన వ్యక్తితో పోరాడాడు. ఈ పోరాటంలో దేవుడు యాకోబును రూపాంతరం చెందించాడు. యాకోబు యొక్క కొత్త పేరు దేవుడు ఇలా ప్రకటించాడు: ఇక మీదట నీ పేరు యాకోబు అని ఉండదు, ఇశ్రాయేలు అని ఉంటుంది. ఇశ్రాయేలు అనే పేరు దేవునితో పోరాడి ఆయన కృప ద్వారా గెలిచిన వ్యక్తిని సూచిస్తుంది. ఈ పేరు దేవుని ఒడంబడిక జనాంగం యొక్క పేరుగా మారింది. ఆధ్యాత్మిక రూపాంతరం. యాకోబు ఇకపై మోసం లేదా ఆత్మవిశ్వాసం మీద ఆధారపడలేదు. దానికి బదులుగా అతను దేవునిపై ఆధారపడటం నేర్చుకున్నాడు. అతని కుంటి నడక దేవుడు చేసిన రూపాంతర కార్యానికి జీవితాంతం గుర్తుగా నిలిచింది. 8వ ప్రధాన విషయం, యాకోబు ఏశావుతో రాజీపడ్డాడు. ఆదికాండం 33వ అధ్యాయం. యాకోబు ప్రతీకారం ఆశించాడు. అందుకు బదులుగా ఏశావు అతన్ని కౌగిలించుకున్నాడు. ఆ సహోదరులు రాజీపడ్డారు. ఈ సమావేశం ఈ క్రింది విషయాలను తెలియజేస్తుంది: దేవుని సంరక్షణ, వినయం యొక్క విలువ, క్షమించే శక్తి. దేవుడు తనను దయతో కాపాడాడని యాకోబు ఒప్పుకున్నాడు. 9వ ప్రధాన విషయం, కానానులోని సవాళ్ళు. ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండం 34వ అధ్యాయం దీన యొక్క విషాద వృత్తాంతాన్ని నమోదు చేస్తుంది. ఆయన సోదరులైన షిమ్యోను, లేవి హింసతో ప్రతిస్పందించారు. నిబంధన కుటుంబాలు కూడా పాపంతో పోరాడతాయని ఈ అధ్యాయం వివరిస్తుంది. మానవ ప్రతీకారం మరింత దుఃఖాన్ని తెస్తుంది. మానవ వైఫల్యం ఉన్నప్పటికీ దేవుని ఉద్దేశాలు కొనసాగుతాయి. 10వ ప్రధాన విషయం, బేతేలుకు తిరిగి రావడం. ఆదికాండం 35వ అధ్యాయం. బేతేలుకు తిరిగి వెళ్ళమని దేవుడు యాకోబును ఆదేశించాడు. ఆరాధించే ముందు యాకోబు తన ఇంటి వారిని అన్య దేవతలను తీసివేయమని ఆజ్ఞాపించాడు.
ఇది దేవుని పట్ల నూతన నిబద్ధతను ప్రదర్శించింది. బేతేలులో దేవుడు యాకోబు యొక్క కొత్త పేరు ఇశ్రాయేలును ధృవీకరించాడు. దేవుడు నిబంధనను పునరుద్ధరించాడు. ఆ దేశం మరియు భవిష్యత్తు సంతానం గురించి దేవుడు తన వాగ్దానాలను పునరావృతం చేశాడు. యాకోబు ఆరాధన కోసం ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. 11వ ప్రధాన విషయం రాహేలు ఇస్సాకు మరణాలు. ఆదికాండం 35. ప్రయాణంలో రాహేలు బెంజమీనుకి జన్మనిస్తూ మరణించింది. బెంజమిన్ యాకోబు కుమారుల్లో అందరికంటే చిన్నవాడయ్యాడు. తర్వాత ఇస్సాకు వృద్ధాప్యంలో మరణించాడు. ఏశావు యాకోబు ఇద్దరు కలిసి తమ తండ్రిని సమాధి చేశారు. ఈ సంఘటనలు ఒక తరం ముగింపును మరొక తరం ప్రారంభాన్ని సూచించాయి. 12వ ప్రధాన విషయం ఏశావు సంతతి. ఆదికాండం 36వ అధ్యాయము. ఆదికాండం 36వ అధ్యాయం ఏశావు సంతతిని నమోదు చేస్తుంది. ఏశావు నిబంధన వారసుడు కానప్పటికీ దేవుడు అతనిని ఒక గొప్ప జనాంగంగా చేసి తన వాగ్దానాలను నెరవేర్చాడు. ఈ అధ్యాయం అబ్రహాం యొక్క బంధువుల పట్ల కూడా దేవుని విశ్వసనీయతను ప్రదర్శిస్తుంది. ఇది తరువాతి అధ్యాయాలలో యాకోబు సంతతిపై పూర్తిగా దృష్టి పెట్టడానికి పాఠకుడిని సిద్ధం చేస్తుంది. 13వ ప్రధాన విషయం యాకోబు జీవితం నుండి దైవశాస్త్ర పాఠాలు. మొదటగా దేవుని కృప జీవితాలను మారుస్తుంది. యాకోబు ఒక మోసగాడిగా ప్రారంభమై నిబంధన జనాంగానికి తండ్రి అయిన ఇశ్రాయేలుగా మారాడు. ఈ పరివర్తన మానవ సామర్థ్యం ద్వారా కాకుండా దేవుని కృప ద్వారా వచ్చింది. రెండవది ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుడు శ్రమలను వాడుకుంటాడు. లాబాను పరిపాలనలో గడిపిన సంవత్సరాల కష్టాలు మరియు పెనియేలు వద్ద జరిగిన పోరాటం యాకోబు స్వభావాన్ని తీర్చిదిద్దాయి. దేవుడు తరచుగా తన ప్రజలను కష్టాల ద్వారా పరిపక్వం చేస్తాడు. 3. దేవుని నిబంధన ఎన్నడూ విఫలం కాదు. మోసం, కలహాలు మరియు కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ దేవుని నిబంధన వాగ్దానాలు మార్పు లేకుండా కొనసాగాయి. 4. దేవునిపై ఆధారపడడం అత్యవసరం. వ్యక్తిగత పథకాలపై ఆధారపడడం కంటే దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారానే శాశ్వతమైన ఆశీర్వాదం లభిస్తుందని యాకోబు తెలుసుకున్నాడు. 5. ఆరాధన మరియు పరిశుద్ధత రెండు కలిసి ఉండాలి. బేతేలుకు తిరిగి వెళ్లే ముందు యాకోబు విగ్రహాలను తొలగించాడు. నిజమైన ఆరాధనకు దేవుని పట్ల సంపూర్ణ హృదయంతో కూడిన భక్తి అవసరం. 6. సయోధ్య దేవుని కృపను ప్రతిబింబిస్తుంది. యాకోబు మరియు ఏశావుల మధ్య పునరుద్ధరించబడిన సంబంధం దేవుడు తీవ్రమైన విభేదాలను అధిగమించగలడని చూపిస్తుంది. ముఖ్య పదాలు యాకోబు, ఇశ్రాయేలు, బేతేలు, పెనియేలు, జన్మ హక్కు, దీవెన, లాబాను, రాహేలు, లేయా, నిబంధన, దైవ సంకల్పం, రూపాంతరం. అధ్యాయ సారాంశం. ఆదికాండం 25 అధ్యాయం నుండి 36 అధ్యాయాలలో యాకోబు తనపై తాను ఆధారపడే మోసగాడి నుండి నిబంధన జనాంగానికి తండ్రి అయిన ఇశ్రాయేలుగా రూపాంతరం చెందడం నమోదు చేయబడింది. జన్మ హక్కు మరియు దీవెన పొందిన తర్వాత యాకోబు హారానుకు పారిపోయాడు. అక్కడ లాబాను పాలనలో గడిపిన సంవత్సరాల కష్టాలు అతని స్వభావాన్ని పునర్నిర్మించాయి. దేవుడు బేతేలులో తన నిబంధనను పదే పదే ధృవీకరించాడు మరియు చివరికి పెనియేలు వద్ద జరిగిన సంఘటనలో యాకోబును రూపాంతరం చెందించి అతనికి ఇశ్రాయేలు అనే కొత్త పేరును ఇచ్చాడు. కానానుకు తిరిగి వచ్చిన యాకోబు ఏశావుతో రాజుపడ్డాడు. బేతేలులో దేవుని పట్ల తన నిబద్ధతను పునరుద్ధరించుకున్నాడు మరియు తన కుటుంబంలో దుఃఖాన్ని, ఆశీర్వాదాన్ని రెండింటినీ చూశాడు. అతని జీవితాంతము దేవుని నిబంధన వాగ్దానాలు సురక్షితంగా నిలిచాయి. ఇది మానవ బలహీనతపై దైవిక కృప విజయం సాధిస్తుందని నిరూపించింది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.